ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు వరదలతో జలాశయాలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం గేటు చైన్ లింక్ కొట్టుకుపోయింది. దీంతో అధికారులు నీటిని దిగువకు వదిలారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఇంజనీర్ల బృందాన్ని అక్కడకు పంపాలని ఆదేశించారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుంగభద్ర జలాశయానికి ఉపద్రవం ముంచుకొచ్చింది. వరద ఉధృతికి పుల్లింగ్ చైన్ తెగిపోయి 19వ నెంబర్ గేట్ కొట్టుకుపోయింది. శనివారం రాత్రి నుంచి నీరు వృధాగా దిగువకు పోతుంది. నీటిని తాత్కాలికంగా నిలుపుదల చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరమ్మత్తు పనులు ప్రారంభించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వారం రోజుల్లో పనులు పూర్తయి నీటిని నిల్వ చేసే అవకాశముంది. మరోవైపు నిపుణుల బృందం డ్యాం వద్దకు చేరుకుంది. ప్రాజెక్టులో 60 టీఎంసీలు ఖాళీ చేశాకే కొత్త గేటు ఏర్పాటు చేసే అవకాశముంది. తుంగభద్ర నుంచి సుంకేసుల ప్రాజెక్టుకు 2.5 లక్షల క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గేటు కొట్టుకుపోయిన ప్రదేశాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పరిశీలించారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా తుంగభద్ర డ్యాంపై సమీక్ష నిర్వహించారు. తుంగభద్ర నుంచి భారీగా వరద దిగువకు వస్తున్న నేపథ్యంలో శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. అత్యవసర సమయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.